అక్కడ పనిచేసేది ఎక్కువగా ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వలస కూలీలు. పని కష్టతరం, అత్యంత ప్రమాదకరం. ఫలితంగానే ప్రాణాలు గాల్లో దీపం. ఇచ్చే జీతం మాత్రం నామమాత్రం. ఇది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గ్రానైట్ క్వారీల్లో పనిచేసే కార్మికుల దీనగాథ. తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా క్వారీ యజమానులు పనులు కొనసాగించడం, కాసులకు కక్కుర్తిపడి అధికారులు పట్టించుకోకపోవడంతో కార్మికులు ప్రమాదాల్లో బండరాల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రానైట్ క్వారీలు కాదు, మృత్యు కిల్లాలు అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల బాపట్ల జిల్లా బల్లికొరవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో 6 ఒడిశా కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో మరోమారు వలస కార్మికుల మృత్యు ఘోష యాజమాన్యాలు, అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది. కుటుంబాన్ని పోషించుకోవాలంటే పని చెయ్యాలి. కానీ రాష్ట్రంలోని గ్రానైట్ క్వారీల్లో కూలీలు పనిచేయడమే కాదు, ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తరచూ జరుగుతోన్న ప్రమాదాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల సరిహద్దులో 70 వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా 1200 వరకు పాలిషింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా 3 లక్షల మంది పనిచేస్తున్నారు. సగానికి పైగా పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే. ఒడిశా, పశ్చిమ బంగాల్, బీహార్, మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలే గ్రానైట్ క్వారీల్లో కార్మికులుగా ఎక్కువగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా గ్రానైట్కు మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో పాలిషింగ్ యూనిట్లను యాజమాన్యాలు నిరంతరాయంగా నడుపుతున్నాయి. నామమాత్రపు వేతనమిస్తూ కూలీలతో ప్రమాదకర ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే పనులు చేయిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 3న బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో అంచు విరిగిపడిన ఘటనలో 6 ఒడిశా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గ్రానైట్ క్వారీ యూనిట్లకు అవసరమైన ముడిరాయిని అందించేందుకు ముమ్మరంగా తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం 3 షిఫ్టుల్లో టార్గెట్లు పెట్టుకుని మరీ తవ్వుతుండగా కూలీల అవసరం క్రమంగా ఎక్కువైంది. దీంతో స్థానికులు కొందరు మధ్యవర్తులుగా ఏర్పడి పొరుగు రాష్ట్రాల్లో సంప్రదింపులు జరుపుతూ ముమ్మరంగా వలస కార్మికులను స్థానిక క్వారీల్లో పనిచేసేందుకు తీసుకొనొస్తున్నారు. స్థానికంగా కార్మికులు అందుబాటులో ఉన్నా చాలా తక్కువ వేతనానికి పనిచేస్తారనే కారణంతో పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పిస్తున్నారు. అంతేకాక క్వారీలో ఏదైనా ప్రమాదం జరిగితే స్థానిక కార్మికులైతే వారి బంధువులు, కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. అదే ఇతర రాష్ట్రాల వారైతే ఆ సమస్య ఉండదు అనే ఆలోచనలతో వందలాది మందిని ఆయా రాష్ట్రాల నుంచి క్వారీల్లో పనులకు తీసుకొనొస్తున్నారు. ప్రాణాలనే పణంగా పెట్టి రాళ్లగుట్టల్లో రోజంతా పనిచేస్తే కార్మికులకు ఆదాయం రోజుకు 500 రూపాయలు రావటం కూడా కష్టమే. నెలంతా శ్రమించినా 15,000 రూపాయలు సంపాదించుకోవడం కూడా గగనమే. ఇదో రకం శ్రమదోపిడీ కూడా. ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాని ప్రకారంగా మనము ఫైనల్గా దాని రిజల్ట్ బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేమందరము ఆ యాజమాన్యాన్ని గట్టిగా మాట్లాడి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళకి 14 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే జరిగే విధంగా వాళ్ళ పార్థివ దేహాలని కూడా వెంటనే మనము వాళ్ళ సొంత గ్రామాలకి తరలించి వాళ్ళ కుటుంబానికి ఆ సహాయాన్ని అందించి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా చేయడం అనేది జరిగింది. అదే ప్రకారంగా మరి ఎవరైతే సీరియస్గా ఇంజూర్ అయినట్టున్నారో వాళ్ళిద్దరికీ కూడా చెరొక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి యాజమాన్యాన్ని మనము గట్టిగా ఆదేశాలు ఇచ్చాం. గ్రానైట్ క్వారీల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులకు ఊహించని ప్రమాదం జరిగినా, ప్రాణాలు పోయినా మృతదేహం స్వస్థలాలకు చేరుతుందో లేదో కూడా తెలియని దయనీయ పరిస్థితి. అయిన వాళ్లు కడసారి చూపునకు నోచుకుంటారో లేదో అన్నది అగమ్యగోచరమే. గ్రానైట్ క్వారీల్లో పనిచేయటానికి వలస వచ్చే కార్మికుల వివరాలు మేస్త్రీల వద్ద ఉండటం లేదు. వారి ఫోటోలు, చిరునామా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలు, ఫోన్ నెంబర్లు నమోదు చేయడం లేదు. పనులకు తీసుకొచ్చిన కార్మికులను రోజుకు
ఒక క్వారీలో పనిచేయిస్తుండడం వల్ల ఏ రోజు ఏ కార్మికుడు ఏ గనిలో ఉంటాడో ఎవరికీ తెలియని పరిస్థితి. కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు కనీసం సమాచారం ఇవ్వడానికి వారి కుటుంబ సభ్యుల వివరాలు సైతం మేస్త్రీలు అందుబాటులో ఉంచడం లేదు. తాజాగా బల్లికురువ క్వారీ ప్రమాద ఘటనలో ఈ లోపాలన్నీ వెలుగులోకొచ్చాయి. 8:30 ప్రాంతంలో పనిచేస్తుండగా పనికి వెళ్ళిన తర్వాత 10:10:30 ప్రాంతంలో నిన్న వర్షం జరగడం వల్ల, వర్షం పడిన కారణం వల్ల ఆ బండరాయి అనేది కొద్దిగా లూజ్ అయ్యి ఒకసారి కూలీల మీద పడడం జరిగింది. కూలీల మీద ఒకసారి పెద్ద బండరాలు పడడంతో నలుగురు అక్కడికక్కడ చనిపోయారు. 2 నరసరావుపేట హాస్పిటల్ తీసుకెళ్ళడం చికిత్స జరుగుతుండగా 2 చనిపోయారు. మిగిలిన 6 చికిత్స పొందుతున్నారు. నిన్న వర్షం పడటం వల్ల ఒక నీళ్లు లీకేజ్ అయ్యి ఒక రాయి పడిపోయింది. పక్కన ఇంకొకటి స్లాబ్ కూడా ఒకటి పడిపోయింది. దాని కింద ఇంకా ఉండారు. పొద్దున స్పాట్లో 4 చనిపోతే వాళ్ళని నరసరావుపేట ధర్మాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో 2 చనిపోయారు. ఇంకా ఉండారని మా ఆలోచనలు. వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ కార్మికులు కానీ యాజమాన్యం కానీ ఎవరూ లేరు. మేస్త్రి చేయటం 25 మంది ఉన్నారు, 11 మంది కనపడుతున్నారని ఆ మేస్త్రి ఆందోళన చేస్తున్నాడు. ప్రతి క్వారీ వద్ద కార్యాలయాల గోడలపై నిబంధనలు, నినాదాలు కనిపిస్తున్నా చేతల్లో అమలు కావడం లేదు. ఆదివారం సెలవని పేర్కొన్నా క్వారీల్లో కార్మికులు పనిచేస్తూనే ఉంటారు. దీనిపై అధికారుల నుంచి సరైన వివరణ లేదు. 1-2 మినహాయిస్తే చాలా క్వారీల్లో కార్మికులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నారు. వారికి ఎలాంటి రక్షణ పరికరాలు అందించకపోగా చివరకు క్వారీల్లో ఎంతమంది పనిచేస్తున్నారో కూడా నమోదు చెయ్యని పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగితే మృతులెవరో, క్షతగాత్రులు ఎంతమందో తెలుసుకోవడానికి అధికారులే ఆపసోపాలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదం వివరాలు బయటకు రాకుండా యాజమాన్యాలు తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోన్న ఘటనలు లేకపోలేదు. ఆదివారం బల్లికురువ ప్రమాదాన్ని పరిశీలిస్తే ఘటన జరిగిన చాలాసేపటి వరకు వివరాలు బయటకు రాలేదు. పోలీసులు వచ్చేలోపే మృతదేహాలను టిప్పర్లలో తరలించేందుకు ప్రయత్నించారు. పోలీసు ఉన్నతాధికారులకే క్వారీలో ఎంతమంది ఉన్నారన్న వివరాలు అందించలేదు. రెవెన్యూ అధికారులకు కూడా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే క్వారీల్లో అడుగడుగునా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. అభాగ్యుల ప్రాణాలు తీసి తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బల్లికురవ పరిసర ప్రాంతాల్లో కొందరు రాజకీయ నాయకుల క్వారీలు ఉండటంతో అధికారులకు డబ్బు ఆశ చూపి అసలు నిజాలు బయటకు రాకుండా ఈ గ్రానైట్ రాళ్ల కిందే కార్మికుల జీవితాలను సజీవ సమాధి చేస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం గ్రానైట్ కంపెనీకి వచ్చి పనిచేస్తా ఉంటే యాజమాన్యం వాళ్ళకి కనీస అవసరాలు కల్పించకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా, ఒక నిబంధనలు లేకుండా చాలిచాలని జీతాలు ఇస్తున్న పరిస్థితులు ఆ గ్రానైట్ కంపెనీలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఆదివారం రెస్ట్ ఇవ్వాలి, కానీ ఆదివారం రెస్ట్ ఇవ్వకుండా ఆదివారం పనిచేయించుకుంటూ కూడా చాలిచాలని జీతాలతో చేయించుకుంటూ కూడా వాళ్ళకి ఏం బాధ్యత లేనని పట్టించుకోని పద్ధతుల్లో ఆ గ్రానైట్ యాజమాన్యం చూస్తా ఊరుకుంది. పిఎఫ్ చట్టం ఉండదు, కనీస వేతనాల చట్టం ఉండదు, ఈఎస్ఐ చట్టం ఉండదు, ఏ చట్టాలు ఉండవు. వాళ్ళకి కనీసం 8 గంటల పనిదిన చట్టం ఉన్నా కూడా దాన్ని కూడా తొంగలో వాళ్ళు ఇష్టం వచ్చిన 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు పనిచేసుకొని శ్రమణ దోపిడీ చేస్తా ఉన్నారు. యాజమాన్య స్వలాభాల కోసం చూస్తున్నారు తప్పితే కష్టపడి పనిచేసే ఏదైతే సంపద సృష్టించే కార్మికుడు ఉన్నాడు, కార్మికుడిని గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అది చర్య కాదు. భవిష్యత్తులోనైనా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఆ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. సంతమాగులూరు మండలంలోనే 5 ఏళ్లలో అనేక ప్రమాదాలు జరిగాయి. 3 ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఎన్ని ప్రమాదాలు జరిగాయో, ఎంతమంది చనిపోయారనేది అంతుచిక్కని రహస్యమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ క్వారీలో ప్రమాదాలకు, ఈ ఘోర అమానవీయ పరిస్థితులకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనే విమర్శలున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి హడావిడి చేసి మిన్నకుండిపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ముందు గ్రానైట్ క్వారీల్లో మొత్తం ఎంతమంది వలస కార్మికులున్నారు అనే విషయం గుర్తించాలి. వారు ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ల మేస్త్రీలు ఎవరు, ఏ క్వారీల్లో వారు పనిచేస్తున్నారు, వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డులు ఇలా అన్నింటినీ రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి సేకరించాలి. వివరాలన్నింటినీ సర్వర్లో నమోదు చేయడంతో పాటు తప్పనిసరిగా జిల్లా రెవెన్యూ అధికారి వద్ద కలెక్టరేట్లోనూ పొందుపరచాలి. అలాగే కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వారి వివరాలను తప్పనిసరిగా సదరు క్వారీ యాజమాన్యాలు రెవెన్యూ అధికారుల వద్ద రికార్డు చేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడిక్కడికి వస్తోన్న వలస కార్మికులు ఎంతమంది, వెళుతున్న వారు ఎందరు, పనిచేస్తున్న వారు ఎవరు అనే దానిపై అధికారులకు స్పష్టత వస్తుంది. ఒకవేళ అనూహ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే యుద్ధ ప్రాతిపదికన స్పందించడానికి అవకాశం ఉంటుంది. పనులు జరిగేటువంటి ప్రాంతంలో కార్మికులకు సంబంధించినటువంటి రక్షణ కల్పించవలసిన బాధ్యత
ఆ యాజమాన్యాలపైన ఉంది. ఆ యాజమాన్యాలు కార్మికులకి ఏ విధంగా రక్షణ కల్పిస్తూ ఉన్నాయి, సౌకర్యాలు కల్పిస్తున్నాయంటే చూడవలసినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళు కేవలం ఆఫీసులకే, ఏసీ గదులకే పరిమితం అవుతా ఉన్నారు. ఎక్కడ కూడా కార్మికులు, వరుస కార్మికులు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా బీహార్ నుంచి ఆంధ్ర రాష్ట్రంకు ఎంతమంది వస్తూ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది కాపురం ఉంటా ఉన్నారు, ఒరిస్సా సంబంధించి, పశ్చిమ బెంగాల్ సంబంధించి, ఈ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు ఉంటా ఉన్నారో ఎవరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా వాళ్ళకి సమాచారం లేదు. పూర్తి సమాచారం తీసుకొని వాళ్ళకి వలస కార్మికులకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు, సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంటా ఉండేది. బాపట్ల, పల్నాడు రెండు పక్కపక్క జిల్లాలు కావడంతో అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులు ప్రతిసారి సరిహద్దు సమస్యను సాకుగా చూపి తప్పించుకుంటున్న సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి. దీనికి తోడు ప్రమాదం జరిగిన తర్వాత వివరాలు బయటకొస్తే అధికారులు విచారణకు ఆదేశించి తర్వాత పట్టించుకోకపోవడంతో బాధ్యులపై చర్యలు ఉండడం లేదు. ఇటీవలి బల్లికురవ క్వారీ ప్రమాద ఘటనలో యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. కార్మిక మైనింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి ప్రమాద కారణాలను అన్వేషించారు. అయితే ఈ వ్యవహారంలో బాధ్యులపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిన అంశం. ప్రొడక్షన్ బట్టి చేస్తుంటారు. సండే నాడు ఒక షిఫ్ట్ చేసి మిగతా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారేమో, అది కూడా ఉంటుంది. ఇది కొంచెం లేబర్ యాక్ట్ దాని ప్రకారం నడుస్తుంటారు. వాళ్ళు రాయల్టీ, సీనరీస్ ఫీ మనము తవ్విన పరిమాణానికి ప్రభుత్వానికి సీనరీస్ ఫీజు కడుతున్నారా లేదా అది చూస్తాము. అయితే ఈ రక్షణ చర్యలు కూడా చూస్తాము. దీనికి సపరేట్గా ఒక వింగ్ కూడా ఉంది, సేఫ్టీ డిపార్ట్మెంట్. దాంతో కలిసి మనం సమన్వయంగా ముందుకు పోతుంటాము. ఇది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన సంఘటన బ్రదర్. దీని మీద చూసి వాళ్ళతో కూడా స్టడీ చేసి మనం లీజ్ దారానికి ఏదైనా పెనాల్టీ విధించడం, లేకపోతే లీజ్ మీద యాక్షన్ తీసుకోవడం చేస్తాం. ఒక చోట కింద ఒక 100 ఫీట్ లో టోటల్ 9 వర్కర్స్ పని చేస్తున్నారు. వారు అందరూ ఒరిస్సా నుండి. అది మార్నింగ్ అప్రాక్సిమేట్ 10:30-11 ఆ మధ్యలో జరిగింది. ఇమీడియట్ గా మా నోటీస్ కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. టోటల్ 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ ని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ చనిపోయారు, 3 ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి పడిపోయింది, తర్వాత ఎలాంటి అది రెయిన్స్ వల్ల ఏమైనా అయిందా లేకపోతే వేరే రీజన్స్ ఏముంది, దానికి ఫోరెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము. నాతో మైనింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏదేమైనా గ్రానైట్ క్వారీలో ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రక్షణ చర్యలు పగడ్బందీగా అమలయ్యేలా సంబంధిత శాఖలన్నీ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. బల్లికురవ లాంటి ఘోరమైన ఘటనలు తిరిగి జరగకుండా జ్యుడిషియల్ విచారణ లేదా హై లెవెల్ కమిటీ నియమించి సమగ్ర విచారణ జరిపించాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గ్రానైట్ పరిశ్రమల్లో మైనింగ్ కార్యకలాపాల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అప్పుడు మాత్రమే వలస కూలీల బతుకులు బండరాళ్ల కింద నలిగిపోకుండా భరోసా లభిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.